అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒంగోలులోని శ్రీహర్షిని జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మ్రోగించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఆలవల వసంతలక్ష్మి 467 మార్కులు, ఐనమోలు అనూష, కల్లె వైష్ణవి, చాగంటి రమ్య, జడ దివ్య అరుణ 466 మార్కులతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బైపీసీ విభాగంలో రాయివ సుధా 447, బండి హర్షిని 444 మార్కులు, పల్లవి, షేక్ షబనూర్ 443 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈసీఈ విభాగంలో షేక్ మదీని 491, గుండాబత్తిని చరణ్ 481 మార్కులు సాధించారు. ఇక సీనియర్ ఎంపీసీ విభాగంలో బత్తుల ధరణి 991, ఎం వెంకట జ్యోత్స్న, డి అర్చిత, జి లక్ష్మీ శైలజ, పి హృదయబాబు 989 మార్కులు, పి తన్విక, కె వెంకటకిషోర్ 988 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో జి ఉజ్వల హర్షిని 980, కె నారాయణస్వామి 978 మార్కులతో జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల డీన్ దాది ఆంజనేయులు, అకాడమిక్ డీన్ కరణం నారాయణ, ప్రిన్సిపల్ రమేష్, ఎం ఏడుకొండలు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. Sir, good evening to all. Again, all of you silence. First of all, ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్స్ కి నా యొక్క నమస్కారం. చిన్నారులందరికీ నా యొక్క ఓకే సార్ ఆగండి అనేటువంటిది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా ఉంది. నియర్లీ 10,000 అబౌవ్ స్టూడెంట్స్ అనేది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు.
ఎవ్రీ ఇయర్ కూడా 1 by 1 ఒక్కొక్క పిల్లర్స్ పేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు మా చైర్మన్ సార్ అనే రవికుమార్ సార్ గారు. ఆయన విజన్ అనేటువంటిది ఈ యొక్క మార్క్స్ కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ రవికుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇందాక మీ అందరికీ పేరెంట్స్ నేను పరిచయం చేసింది ఎందుకంటే సార్ వీళ్ళందరూ కూడా ఆర్డినరీ స్టూడెంట్సే. ఎలాంటి రిజల్ట్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది అనేటువంటిది సార్ యొక్క ప్రోగ్రాంలో చెప్పడానికి చేసాం. అదేవిధంగా ఈ ఇయర్ నుంచి కూడా మార్క్స్ పరంగానే కాకుండా మెయిన్స్ కానీ ఐఐటి కానీ నీట్ కానీ దూరం వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఇయర్ నుంచి హారిజన్ ఐఐటి నీట్ మెయిన్స్ అకాడమీ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మంగమూరు రోడ్లోనే సపరేట్ గర్ల్స్ బాయ్స్ సపరేట్ క్యాంపస్ అనేటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైర్మన్ సార్ నియర్లీ ఒక్కో ఫ్యాకల్టీకి 20 to 25 lakhs రేంజ్ తోటి అలెన్ అకాడమీ పాండిచ్చేరి కానీ ఇక్కడ కోట కానీ ఎంతో లాంగ్ వర్క్ చేసేటువంటి నంబర్ 1 స్టాఫ్ని తీసుకొచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి మనం మెయిన్స్ ఐఐటిలో ఒక టాప్ ర్యాంక్ ఉండే విధంగా ప్రణాళిక అనేటువంటిది రచించడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి కూడా ఆ క్యాంపస్ అనేటువంటిది మనకి ఏసీ నాన్ ఏసీ బోత్ స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ తీసుకున్న మనం మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రకాశం డిస్టిక్ లోనే ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది మన టౌన్ లో ఎవరికి లేదు. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అయినా సరే దాదాపు 70% సీట్లు ఫస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయి ఈ ఇయర్ అయితే ఇప్పటికే 50% సీట్లు కంప్లీట్ అయిన పరిస్థితి డిమాండ్ గా. కాబట్టి రాబోయేటువంటి ప్రోగ్రామ్స్ లో కూడా తల్లిదండ్రులు ఇప్పటి వరకు మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు మా పూర్వ విద్యార్థులు అందరి యొక్క సహాయ సహకారాలు రాబోయే ప్రాజెక్ట్స్ మీద కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అన్న. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు. మా పాప పేరు బొత్తుల ధరణి. మా పాప నార్మల్ స్కూల్లో 10th వరకు చదువుకుంది, కార్పొరేట్ స్కూల్లో చదవలేదు. అబెక్స్ స్కూల్లో 10th ముగిసిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం భాషా గారు అట్లాగే శివకోటి రెడ్డి గారు సూచన మేరకు నేను ఈ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. నాకు ఈ కాలేజీలో చేరిన తర్వాత మా పాపకి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాగే ఫుడ్ పరంగా కానీ హాస్టల్లో చేర్చాను. నాకు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మా పాపని బాగా చదివించాలనే పట్టుదలతోటి హాస్టల్లో చేర్చడం జరిగింది. నాకు అన్ని విధాలుగా ఈ కాలేజీ యాజమాన్యం లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా నాకు చాలా సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మొదటి సంవత్సరం మా పాపకి 466 మార్కులు వచ్చాయి. ఈ సంవత్సరం 465, ప్రాక్టికల్ సర్వే కలిపి మొత్తం 991 మార్కులు సాధించడం జరిగింది. ఇది చాలా ఆనందపడవలసినటువంటి విషయం. సాధారణ విద్యార్థులతో అసాధారణమైనటువంటి ఫలితాలు, ఈ మాటకి 100% న్యాయం జరిగిందండి. మా పాప ఖచ్చితంగా ఇది నేను కొంచెం గర్వంగా చెప్పుకోవడం అని కాదులే కానీ బాగా కష్టపడి స్వయం కృషితో ఎటువంటి కాపీయింగ్ కానీ పక్కవారితో చెప్పించుకోవడం కానీ ఇలాంటి ఏమీ చేయకుండా నిజాయితీతో సాధించినటువంటి మార్కులు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున నా ఫ్యామిలీ తరఫున మా డాక్టర్ ధరణి తరఫున తెలియజేసుకుంటూ. నేను మదిని షేక్ సీస్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని కష్టపడి ఎంతో వాళ్ళ నాన్న కష్టపడి చదివించారు. అమ్మాయిని గవర్నమెంట్ కాలేజీలో వేద్దామన్నా కూడా నేను కాదు, శ్రీహర్షిని కాలేజీలో బాగా చదివిస్తారు సార్, ప్రిన్సిపాల్ సార్ బాగా ప్రోత్సహిస్తారని ఉద్దేశంతో నేను ఇక్కడ చేర్చాను. అందుకు అమ్మాయి చాలా కష్టపడి చదివించారు సార్. దగ్గరుండి అమ్మాయిని ఎంతో జేఎల్ కానీ ఎవరైనా కానీ బాగా పేరెంట్స్ బాగా చేసి బాగా ప్రోత్సహించారు. అమ్మాయిని ఇంతవరకు కాలేజీలో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చేయలేదు. మా అమ్మాయిని
చాలా కష్టపడి చదివింది. మాకు ఆర్థిక పరిస్థితులు ఎన్నున్నా కూడా అమ్మాయిని ఎంతో కష్టపడి చదివించాము. నేను ఫస్ట్ మా మదర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. తను నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసింది మా సెంట్ ఆఫీస్లో. ఇంకా మా జేఎస్, మా సాంస్క్రిట్ మేడం, ఇంగ్లీష్ ఎకనామిక్స్ సార్, మ్యాథ్స్ సార్ అందరూ మేము ఎక్కడెక్కడ వీక్ ఉన్నామో అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అన్ని కాలేజెస్లో ఎంపీసీ, బైపీసీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఓన్లీ హర్షిని వాళ్ళే మేము మాది కూడా గ్రూప్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంపీసీ ఈజీ వాళ్ళకి ఓన్లీ హర్షిని వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.